Okay, once again, thank you so much for joining, ladies and gentlemen. Thank you so much for trust and love on NAD Plus. And today, another Friday. ఈ రోజు ఈ ఫ్రైడేలో అసలు ఎన్ఐడి ప్లస్ యొక్క బిజినెస్ ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎన్ఐడి ప్లస్ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ అవర్ ఎగ్జాక్ట్ డూప్లికేషన్ సిస్టమ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క ఎంటర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి ఒక్క పర్సన్, అంటే కంపెనీ ఏదైతే యాక్చువల్ గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసిందో అండ్ బేస్డ్ ఆన్ దట్ స్ట్రాటజీని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. ఎన్ఐడి ప్లస్ అనేది ఒక ప్రాపర్ డూప్లికేషన్ ఉన్నటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొచ్చింది. లీగల్ స్ట్రాటజీ ఇన్ ద సెన్స్, మీరు చేస్తున్నటువంటి ఏ పనికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ లైక్ వన్ వన్ కైండ్ ఆఫ్ ద ఒక ఫార్ములా లాంటిది అనుకోండి. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఒక బిజినెస్ అనేది మార్కెట్ లోకి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇది ప్రాపర్ స్ట్రాటజీతోనే మార్కెట్ లోకి వెళ్ళాలి. అందుకనే ఎన్ఐడి ప్లస్ అనేటువంటిది ఒక ప్రాపర్ డూప్లికేషన్ స్ట్రాటజీని ప్రతి ఒక్కరికి పరిచయం చేసింది. ఇది ఎలాంటిదంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇది ఒక ఇంటెలిజెంట్ డూప్లికేషన్ మోడల్. నిజానికి ఈ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ సిస్టమ్ లో మీ యొక్క టీమ్ ని ప్రాపర్ బ్యాలెన్స్డ్ గా మీరు మార్కెట్ లోకి తీసుకెళ్లొచ్చు. ఈ సిస్టమ్ ఎలాంటిదంటే, ప్రతి పర్సన్ కూడా ట్రెడిషనల్ మార్కెట్ లో ఉండేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, కామన్ గా ప్రతి ఒక్కరికి బైనరీ కాన్సెప్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటది, కొంతమందికి యూని లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అండ్ కొంతమంది కొన్ని ప్లాన్స్ ని బాగా లైక్ చేస్తారు. బట్ ఇక్కడ ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ అసలు ట్రెడిషనల్ మార్కెట్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేసి ట్రెడిషనల్ ఛాలెంజెస్ ని కొంచెం ఏవైతే ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసేటువంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది ప్రతి ఒక్క లీడర్ కూడా అర్థం చేసుకోవాలి. పవర్ ఆఫ్ ఫ్రైడే అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏదైతే ఒక ఇన్నోవేషన్ చేసామో, ఏదైతే ఒక బిజినెస్ ని మార్కెట్ లోకి మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామో, ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఒక విన్నింగ్ స్ట్రాటజీతో డిజైన్ చేయబడింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ విన్ అవ్వచ్చు. ప్రతి బిజినెస్ కూడా, ఏదైనా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మార్కెట్ లో నడవాలంటే దానికి ఒక ప్రాపర్ ఫౌండేషన్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉండాలి. సో ఒక ఫౌండేషన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే, మన బిజినెస్ లో మన కంపెనీ ఇస్తున్నటువంటి స్ట్రాటజీ అనేది ఇది ఒక ప్లాన్ గా కాకుండా, ఇది ఒక ఇట్స్ నాట్ అన్ ఏ ప్లాన్, ఇట్స్ కంప్లీట్లీ స్ట్రాటజిక్ అప్రోచ్. ఈ స్ట్రాటజిక్ అప్రోచ్ లో ఏమవుతుందంటే, ప్రతి బిజినెస్ మ్యాన్ కి, ప్రతి ఒక్క బిజినెస్ లీడర్ కి, ప్రతి ఒక్క పర్సన్ కి ఇది ఒక మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. బిజినెస్ ఆల్వేస్ టు బి ఏ పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్. అలాంటి స్ట్రెంగ్త్ ని ప్రతి పర్సన్ కి ఇచ్చేలాగా ఈ యొక్క ఇన్నింగ్ స్ట్రాటజీని డెవలప్ చేయబడింది. ఇక్కడ ప్రతి పర్సన్ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉంది. అంటే వర్క్ ఎలా చేయాలి, అలాంటి ఒక ప్రాపర్ డైరెక్షన్ ని ప్రతి లీడర్ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి తన డౌన్ లైన్ లో దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. అందుకనే మన ఫోకస్ అంతా కూడా మాక్సిమం రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే మన చుట్టూ మార్కెట్ లో ఉన్న ప్రతి దాన్ని మనం అర్థం చేసుకొని దానికి మనకు అనుకూలంగా మార్చుకొని మనకు కావాల్సినటువంటి లాంగ్ టర్మ్ లో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ కి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విన్నింగ్ స్ట్రాటజీని అర్థం చేసుకొని దాన్ని గాన అప్లికేబుల్ చేస్తే ప్రతి పర్సన్ కూడా ఇలాంటి స్ట్రాటజీతో మనకు ఉండేటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ని వాటిని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని, ఎప్పుడు కూడా రిస్క్ అనేది ప్రతి ఒక్క బిజినెస్ లో మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క యాక్షన్ మీద ఎంతో కొంత రిస్క్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ దాన్ని క్యాలిక్యులేటివ్ గా చేసి ఒక పర్ఫెక్ట్ మూవ్మెంట్స్ కన్నా మనం బిజినెస్ లో ఇస్తే మీ యొక్క గోల్ ని, మీ యొక్క లైఫ్ ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అందుకని ఎన్ఐడి ప్లస్ ఇక్కడ ఏముంటుందంటే, ఇది ప్రతిదీ కూడా విన్నింగ్ స్ట్రాటజీతో ఉంది. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ లో ఒక క్లారిటీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అక్కడంటూ ఒక ప్రాపర్ క్లారిటీ ఉండదు. క్లారిటీ ఎందుకు మిస్ అవుతుందంటే, నేను ఏం చేస్తే ఏం వస్తుంది అనే ఐడియా ఉంటుంది, కానీ దానికి కావాల్సినటువంటి సోర్సెస్ అనేవి ఉండవు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ ఎవరైనా సరే బిజినెస్ పట్ల ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. అంటే చేసేటువంటి పని పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఉండాలి. అండ్ దానితో పాటు ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ అనేది కావాలి. అండ్ డిసిప్లిన్ లేకపోతే మీ యొక్క బిజినెస్ కానీ మీ యొక్క టీమ్ కానీ సస్టైనబిలిటీ ఉండదు. ఏంటి ఆ డిసిప్లిన్? ఇక్కడ ఈ రోజు జూమ్ జరుగుతుంది, పవర్ ఆఫ్ ఫ్రైడే 7:30కి జూమ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు 7:30కి అటెండ్ అయ్యారు. ఇట్స్ కాల్డ్ ఎన్ డిసిప్లిన్. ఒక పని చేసే దాని పట్ల ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ పర్సన్ తన బిజినెస్ లో 100% సక్సెస్ అవుతాడు. అంటే ఇక్కడ మనందరం లీడర్స్ ఉన్నాం కాబట్టి లీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు 7:30కి జూమ్ ఉందని మీరు రాకపోతే మీ కింద ఉన్న టీం రాదు. అంటే మీ దగ్గరే ఒక ప్రాపర్ డిసిప్లిన్ లేకపోతే, ఒక లీడర్ దగ్గర లేకపోతే
లీడర్ గా తయారయ్యేటువంటి టీం దగ్గర మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. అందుకని ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలి బిజినెస్ లో. అలాగే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీ టీమ్ గ్రోత్ గాని, మీ ఇన్కమ్ గాని ఒక సస్టైనబుల్ గా ఉంటది. అందుకని ప్రతి ఒక్క పర్సన్ కి ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్ఫెక్ట్ టైం కి ప్రతి దగ్గర మనం ఉండగలగాలి. మన ప్రెసెన్స్ అనేది ఇంపార్టెంట్. లీడర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ ఒక విన్నింగ్ స్ట్రాటజీతో డెవలప్ చేయబడింది. ప్రతి ఒక్కరు ఇందులో విన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం డిసిప్లిన్, బిజినెస్ పట్ల ఒక క్లారిటీ. దీన్ని మీరు కరెక్ట్ గా సస్టైనబుల్ గా నడిపిస్తే ఇదే మీ యొక్క బిజినెస్ కి బ్యాక్ బోన్ అవుతుంది. అందుకనే మార్కెట్ లో ఉండేటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఐడి ప్లస్ ముందుగానే ఐడెంటిఫై చేసింది. మంది బైనరీ ఇన్కమ్ అంటే బైనరీ కాంపన్సేషన్ ప్లాన్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా అనుకుంటారంటే మోస్ట్ ఆఫ్ ద ఎంఎల్ఎం లో బైనరీస్ లో ఒక ఫండమెంటల్ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటుంది. ఫండమెంటల్ స్ట్రక్చర్ అంటే ఒక పక్క పవర్ లెగ్ వెళ్ళిందండి, ఇంకో పక్క లేదండి, నాకు లెగ్ బ్యాలెన్స్ కావట్లేదండి. ఇలాంటి కొంత ఎంతో కొంత మార్కెట్ లో మన యొక్క ఎంటైర్ బిజినెస్ ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేసే విధంగా ఒక డిమోటివేట్ అవుతారు. జనరల్ గా బైనరీ ప్లాన్స్ లో ఇలాంటి ప్రాబ్లం ఉంటది. కాకపోతే మీరు కరెక్ట్ గా మీరు ఈ యొక్క ఎన్ఏడి ప్లస్ ఏదైతే బిజినెస్ ప్లాన్ క్రియేట్ చేసిందో దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ప్రతి పర్సన్ కూడా ఎలాంటి ఛాలెంజెస్ అంటే బైనరీలో లెగ్ బ్యాలెన్సింగ్ ఛాలెంజెస్ ఉండవు. ఎందుకంటే మీ టీం ని మీరు మోర్ ఎఫెక్టివ్ వేలో సిస్టమాటిక్ గా బిల్డ్ చేయాలి. ఇక్కడ కంపెనీ నేర్పిస్తున్నది అదే. సిస్టమాటిక్ గా బిల్డ్ చేయడం మీకు తెలియకపోతే మీ టీం ని మీరు డిమోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక లీడర్ గా ఇక్కడ కావాల్సింది ఒక 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 సిస్టమ్ ని పర్ఫెక్ట్ వేలో, ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్ ని ప్రతి ఒక్కరికి నేర్పించాలి. జనరల్ గా మార్కెట్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? యాజ్ అ లీడర్స్ గా ప్రతి ఒక్కటి కూడా మనం ఓపెన్ గా మాట్లాడదాం ఈ రోజు. జనరల్ గా 3 క్రిటికల్ ఛాలెంజెస్ ప్రతి ఒక్క ఫెయిల్యూర్ కి కారణం అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజెస్ నేను ఇవే చేశాను మార్కెట్ లో. మొట్టమొదటిది లీడర్స్ లో ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వీక్ లెగ్ ఉంది, దానికి గ్రోత్ అవ్వట్లేదు అంటున్నారు. ఒక సైడ్ ర్యాపిడ్ గా వెళ్తుంది, ఇంకొక సైడ్ అనేది స్టాగ్నేట్ అయిపోయింది అనుకుంటారు. బిజినెస్ అనేది ఒక దగ్గర స్టాగ్నేట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ప్రాపర్ గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఇన్బ్యాలెన్స్డ్ పొజిషన్ క్రియేట్ చేయడానికి, ఒక ఇన్బ్యాలెన్స్డ్ పొజిషన్ మన యొక్క టీమ్ లో ఫామ్ అవడానికి దానికి ఒక కారణం. ద కాజ్ ఈస్ ఓన్లీ ద లీడర్. ఎవరైతే లీడర్ గా అనుకుంటున్నారో, ఒక టీమ్ ని లీడ్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఆ పర్ఫెక్ట్ గా ఆ యొక్క లీడర్ కి క్లారిటీ, డిసిప్లిన్ లేకపోవడం వల్ల వీక్ లెగ్ అనేది లేకపోతే స్ట్రాంగ్ లెగ్ అనేది తయారవుతుంది. ఎప్పుడైతే ఇది తయారవుతుందో ఒక ఇన్బ్యాలెన్స్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే జనరల్ గా లీడర్ ఏం చేస్తారు? డైరెక్ట్ గా స్ట్రైట్ అవే వెళ్ళి ఎక్కడైతే వీక్ లెగ్ ఉందో అక్కడ వర్క్ చేస్తాడు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తాడు. రీజన్ ఏంటంటే తనకు కూడా ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కావాలంటే ఏంటి? అతనికి బ్యాలెన్స్డ్ సైడ్ కి మాత్రం వెళ్ళాలి, స్ట్రాంగ్ సైడ్ వదిలేస్తారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతున్నది ఎక్కడ? వీక్ లెగ్ ని మేనేజ్ చేయలేకపోతున్నాం, దానివల్ల ఇన్బ్యాలెన్స్డ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. అంటే ఒక 2 మెంబర్స్ చేశాను, నా పని అయిపోయింది, దెన్ నేను ఇక్కడ పని చేయాల్సింది ఏంటంటే జస్ట్ నేను దంతలి రీపర్చేస్ చేసుకున్నాను, నాకు ఇన్కమ్ వచ్చింది. నో, ఇది విన్నింగ్ స్ట్రాటజీ అన్నాను. ప్రతి ఒక్కరు విన్ అవ్వాలంటే ప్రతి పర్సన్ కూడా కంటిన్యూస్ గా ఎఫెక్టివ్ వేలో పనిచేయాలి. అందుకనే ఒక ఇన్సఫిషియెంట్ ప్యాటర్న్స్ ని మీ టీమ్ లో రానికుండా ప్రతి లీడర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని బిల్డ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు స్లో ఇన్కమ్ అనేటువంటి పొజిషన్ నుంచి ప్రతి పర్సన్ కూడా మోటివేట్ అవడం ఇన్ ద సెన్స్ ఏదైనా పని చేసినప్పుడు అది మెటీరియలిస్టిక్ గా కనిపించాలి. అంటే దాని నుంచి ఒక ఫలితం కనిపించాలి. ఒక 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 పెయిర్ ఫామ్ అయింది, ఒక 500 రూపీస్ వచ్చింది, ఒక ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ బోనస్ వచ్చింది, అండ్ కార్ బోనస్ అచీవ్ చేసాం. ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఇక్కడ ప్రతి లీడర్ కూడా పని చేసే దగ్గర అంటే ప్రాపర్ మోటివేషన్ లో ఫెయిల్ అవుతున్నారు. అందుకనే డిసిప్లిన్ మరియు క్లారిటీ ఉన్న లీడర్లు వీటిని ఓవర్కమ్ చేస్తారు. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్ఐడి ప్లస్ ఎలా టీచ్ చేస్తుందంటే ఇది ప్రతి లీడర్ కూడా ప్రతి కింద వ్యక్తికి టీచ్ చేయాలి. ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్లో చెప్తున్నది కూడా ఇదే. ప్రతి పర్సన్ కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకొని ఇదే ఎడ్యుకేషన్ ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో దీన్ని నేర్పించాలంటున్నాం. అందుకనే ముఖ్యంగా ఒక పాయింట్ ని అర్థం చేసుకోండి. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ముందు అసలు స్మార్ట్ డూప్లికేషన్ స్ట్రాటజీని అర్థం చేసుకోండి అంటుంది. అంటే స్మార్ట్ డూప్లికేషన్ అనేది మనకు స్పీడ్ బోనస్ నుంచి అలాట్ అవుతుంది అనేది తెలుసు. జనరల్ గా ఇక్కడ ఎన్ఐడి ప్లస్ టీచ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మ్యాథమెటికల్ అప్రోచ్ అంటున్నాం. మీకు ఖచ్చితంగా లెక్కలు తెలిస్తాయి. ఇవాళ ఇంటెలిజెంట్ ఇన్ ద మ్యాథ్స్ అయితే ఇక్కడ ప్రతి పర్సన్ కూడా ఫ్రమ్ ద డే 1 నుంచి
ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి లెగ్ బ్యాలెన్స్, వీటన్నిటిని బైనరీస్ లో ఉన్న ఛాలెంజెస్ ని ప్రతి దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ రావచ్చు. ఎందుకంటే ఈ కాంపన్సేషన్ ప్లాన్ అలాగే డిజైన్ చేయబడింది. ప్రతి ఒక్క బిజినెస్ కి ఎక్కడో దగ్గర పిన్ పాల్స్ ఉంటాయి. కానీ జనరల్ గా ఈ యొక్క బైనరీ అనేటువంటి కాన్సెప్ట్స్ లో కొంతమంది అలా ఫీల్ అవుతారు. ఇక్కడ ఎన్ఏడి ప్లస్ ఏం చెప్తుందంటే ప్రతి పర్సన్ కూడా ఇమ్మీడియట్ గా బ్యాలెన్స్డ్ క్రియేషన్ ఉండాలని అంటుంది. బ్యాలెన్స్డ్ క్రియేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, 1 వీక్ లో ఇద్దరు వ్యక్తులు లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ చేశారు, అది మీరు బ్యాలెన్స్ చేశారు. మీ కింద ఉన్నటువంటి వ్యక్తులు కూడా సేమ్ అదే విధంగా లెఫ్ట్ రైట్ జాయిన్ చేస్తే బ్యాలెన్స్డే కదా అవుతుంది. ఈ చిన్న సబ్జెక్ట్ ని వదిలేసి నాకు వీక్ లెగ్ ఒక దగ్గర వెళ్ళింది, స్ట్రాంగ్ లెగ్ ఒక దగ్గర వెళ్ళింది అనేటువంటి కాన్సెప్ట్ లేకి లీడర్ టర్న్ అవుతుంది. నో, బేసిక్ గా ఫండమెంటల్ వేలో ఎన్ఐటి ప్లస్ టీచ్ చేస్తున్నటువంటి మెకానిజం లో మీరు వీక్ లో ఇద్దరు చేసేటువంటి విధానం, నెక్స్ట్ వీక్ లో ఆ వ్యక్తి ఇద్దరు చేసేటువంటి బ్యాలెన్స్డ్ సిస్టమ్ మనం కనుక క్రియేట్ చేసాం. మనం బేసిక్ ఫార్ములాను వదిలేసి అండ్ రిమైనింగ్ ఫార్ములాస్ మీద ఫోకస్ చేస్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక సిస్టమాటిక్ డూప్లికేషన్ అనేది కావాలంటున్నాం. సిస్టమాటిక్ డూప్లికేషన్, దానివల్లే ఒక సస్టైనబుల్ గ్రోత్ వస్తుంది. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ప్రతి పర్సన్ కూడా ఈ రోజు మీరు ఈ బిజినెస్ లో జాయిన్ అయినా, లేకపోతే మీరు ఒక 2 వీక్స్ జాయిన్ అయినా, ఆల్రెడీ ఒక 6 months నుంచి ఈ కంపెనీలో ఉన్న ప్రతి లీడర్ కి ఫస్ట్ ఈ రోజు నుంచి మొట్టమొదటిగా ఈ రోజు ఎన్ఐడి ప్లస్ లో ఈ రోజే జాయిన్ అయ్యాను, ఈ రోజు నుంచి నా జర్నీని మొదలు పెడతాను అనుకుంటే మీరు నెక్స్ట్ 21 days ఒక ఛాలెంజ్ తీసుకోండి. మీరు కరెక్ట్ గా ఇదే ఫార్ములాని ప్రతి ఒక్కరు మార్కెట్ లో క్లియర్ గా ప్రతి లీడర్ కి తెలియజేయండి. అలా చేస్తే మీరు ఖచ్చితంగా ఒక విన్నింగ్ స్ట్రాటజీలో ఉంటారనే విషయం మీకు అర్థమవుతుంది. ఎన్ఐడి ప్లస్ అనేది ఒక ఆపర్చునిటీ కాదు, ఇది ఒక స్మార్ట్ గేమ్, ఒక మ్యాసివ్ సక్సెస్ అచీవ్ చేసేటువంటి స్మార్ట్ గేమ్. అందుకనే మనం ఏం చెప్తున్నాం, ఇది నంబర్ గేమ్. మనీ అనేది కూడా నంబర్స్ తో మల్టిప్లై చేయొచ్చు. మనం ప్రతి ఒక్కరు విన్ అవ్వచ్చు. ఎలా విన్ అవ్వచ్చు ఈ బిజినెస్ లో అంటే 4 steps ని మీరు కరెక్ట్ గా ఈ బిజినెస్ లో గన పర్ఫెక్ట్ గా మీరు అలైన్ చేస్తే, ఈ 4 steps ని కరెక్ట్ గా డిజైన్ చేసుకోగలిగితే మీ యొక్క టీం ని చాలా స్ట్రాంగ్ గా డెవలప్ చేస్తారు. మీ యొక్క టీం యొక్క గ్రోత్ ని అన్స్టాపబుల్ గా మీరు తీసుకెళ్ళగలరు. ప్రతి లీడర్ ఈ కాల్లో ఉన్న వాళ్ళు, ప్రతి లీడర్ కూడా ఈ స్టెప్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ 21 days మీరు ఈ ఛాలెంజ్ తీసుకోండి. మీ 21 days తర్వాత మీ టీం యొక్క గ్రోత్ ని మీరు చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫౌండేషన్ విత్ ద ట్రైప్యాడ్. ప్రతి లీడర్ కి ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే మీరు ట్రైప్యాడ్ మాత్రమే వేసుకోండి. ట్రైప్యాడ్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? మీ ఫ్యామిలీలో 3 members ని 3 accounts వేయండి. ఈ 3 accounts ని ఫస్ట్ 7 days మీరు చేయాల్సింది. 21 days ఛాలెంజ్ లో ఫస్ట్ 7 days లో ట్రైప్యాడ్ వేయడం అనేది ఇంపార్టెంట్ రోల్. ప్రతి లీడర్ ట్రైప్యాడ్ వేయడం వల్ల ప్రొడక్ట్ కేవలం 3000 rupees కి వస్తుంది ఈచ్ బాటిల్. సో నెక్స్ట్ రీపర్చేజ్ కి మీకు ఆటోమేటిక్ గా మనీ అక్కడి నుంచే దొరుకుతుంది. ఒక ఇమీడియట్ ప్లేస్మెంట్ అనేది ఎప్పుడైతే చేస్తారో మీరు ట్రైప్యాడ్ అకౌంట్ అనేది మెయిన్ అకౌంట్ గా కింద ఒక 2 సస్టైనబుల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయండి. మీరు ఒక బ్యాలెన్స్డ్ ఫౌండేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా, మీ ట్రైప్యాడ్ అకౌంట్ తో ప్రతి ఒక్క పర్సన్ కి, అండ్ జనరల్ గా బిజినెస్ లో స్పిల్ ఓవర్ వస్తుంది బైనరీలో అనుకుంటారు. అసలు స్పిల్ ఓవర్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి. బిజినెస్ అనేది ఎక్కడ బేస్ అయింది? స్ట్రాటజీలో, సిస్టమ్ లో బేస్ అయింది. ఆ సిస్టమేటిక్ గా అప్రోచ్ అయ్యేటువంటి విధానంలో ఫస్ట్ ఫౌండేషన్ రూల్ కింద ట్రైప్యాడ్ అకౌంట్ ఏంటి, అండ్ ట్రైప్యాడ్ యొక్క బెనిఫిట్ ఏంటి? 100% క్యాష్ బ్యాక్ ఉంది. అలాగే మనకు ఫస్ట్ మంత్ లోనే more than 6000 rupees వస్తుంది. అండ్ దీని వల్ల మీ అమౌంట్ అనేది 50% మీ ఇన్వెస్ట్మెంట్ మీకు తిరిగి వచ్చింది. ఆల్మోస్ట్ మీకు 3 quality ప్రొడక్ట్స్ వచ్చాయి. దాన్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. మీకంటూ ఒక పర్ఫెక్ట్ హెల్త్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీరు ఏదైతే చేశారో ఈ యొక్క ట్రైప్యాడ్ బెనిఫిట్ ని స్పీడ్ బోనస్ కోసం చేశారు. దీనివల్ల ఒక సస్టైనబిలిటీ క్రియేట్ అవుతుందనే ప్లాన్ లో మనకు తెలుసు. కానీ నెక్స్ట్ చేయాల్సిన పనిలోనే ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారు. సెకండ్ 7 days తర్వాత నెక్స్ట్ 8th day నుంచి 14th day వరకు ప్రతి పర్సన్ ఏం చేయాలంటే ఒక 4 quality లీడర్స్ ని ఫైండ్ చేయండి. ఈ బిజినెస్ అనేది కేవలం 4 quality పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటది. మీ ఫోన్ బుక్ లో 1000 members కంటే కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ 1000 members లో మీకంటే టాలెంట్ అనే వ్యక్తి 4 ఖచ్చితంగా ఉంటారు. ఈ బిజినెస్ ప్లాన్ మీకు ఈజీ అనిపిస్తే, ఈ బిజినెస్ ప్లాన్ మీ లైఫ్ మారుస్తుంది అని మీకు అనిపిస్తే, మీరు కంటే ఇంటెలిజెంట్ ఫెలో అనేటువంటి వ్యక్తులు ఎవరో మీ ఫ్రెండ్స్ లో ఉంటారు. అలాగే నెట్వర్క్ లో మనకున్నటువంటి సర్కిల్లో చాలా మంది లీడర్స్ ఉంటారు. ఈ 4 members ని మీరు పర్ఫెక్ట్ గా ఫైండ్ చేయాలి. ఫైండింగ్ ఇన్ ద సెన్స్, మీరు ప్రతి ఒక్క లీడర్ చేసే పొరపాటు ఏంటంటే ఆ వ్యక్తి మీకంటే తెలివైనోడు అనుకోగానే అతను మన మాట వినడానికి ఫస్ట్ అతను చెప్పడం మానేస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ ఫియర్ ని వదిలేయాలి.
ఎవరు ఎవరికంటే పెద్ద కాదు, ఎవరు ఎవరికంటే తెలివైన వాళ్ళు కూడా కాదు. బట్ సిచ్యువేషన్స్ అనేటివి మాత్రమే అక్కడ డిమాండ్ చేస్తాయి. రీజన్ ఏంటంటే మీరు ప్రతి లీడర్ కి క్వాలిటీ ఉన్నటువంటి పర్సన్ తో మాట్లాడడం మొదలు పెట్టండి. ఫోర్ పీపుల్ అంటే వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిటీస్ ఉండాలి. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే, మొట్టమొదటిగా మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. మీరు ఒక ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు ఎంత నమ్మకం ఉంటది? పునాది ఎంత స్ట్రాంగ్ గా వేస్తారు? ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడతారు? మీరు ఒక బిజినెస్ అనేటువంటి ఫౌండేషన్ వేసేటప్పుడు మీరు ఒక జెన్యున్ బిలీఫ్, ఒక విజన్ ఉన్నటువంటి బెస్ట్ ఐడియాలజీ ఉండి రైట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని నలుగురిని ఎంచుకోండి. ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఫోర్ పీపుల్ తో మీరు కేవలం అసలు మన సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ప్రాపర్ గా డిస్కస్ చేయండి. ఒక పెన్ను పేపర్ ఎత్తుకోండి, ఇద్దరు ప్రశాంతంగా కూర్చోండి. అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎన్ఏడి ప్లస్, అసలు ఇది ఏం చేస్తుంది, అసలు నెంబర్ గేమ్ అంటే ఏంటి? అందరూ మిలియనర్ అవ్వచ్చు అంటున్నారు, ఒక సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించి అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ యొక్క విధానం ఏంటి, ఆ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఏంటి, దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి? ఇలాగా క్లియర్ గా ప్రతి ఒక్కటి మాట్లాడుకొని క్లారిటీ తీసుకోమంటున్నా. ఫస్ట్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ బిజినెస్ లో. డోంట్ డూ ద డౌట్. డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ అన్ని డౌట్స్ ని క్లారిటీ చేసుకోండి. క్లారిటీ తీసుకున్న తర్వాత చేసేటువంటి బిజినెస్ మీకంటూ ఏం కావాలో, మీకంటూ ఒక స్పష్టత లేకపోతే మీ దగ్గరికి ఏది రాదు. ఇది యూనివర్సల్ రూల్. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉంది, నేను ఎందుకు పని చేస్తున్నాను అనే దాని పట్ల మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. నాకైనా నీకైనా ఎవరికైనా ఒక క్లారిటీని మనం ఎప్పుడైతే కరెక్ట్ గా బిల్డ్ చేస్తామో, ఆటోమేటిక్ గా ఫోర్ జెన్యున్ లీడర్స్ ని మీరు మీ కింద, మీ ట్రైప్యాడ్ లో ఈచ్ లెగ్ కింద ఫోర్ మెంబర్స్ కరెక్ట్ గా ప్లేస్ చేయండి. రిమెంబర్, ఆ పర్సన్ కూడా ట్రైప్యాడ్ తోనే రావాలి. మీ నలుగురు లీడర్స్ కూడా ట్రైప్యాడ్ తో వచ్చే బెనిఫిట్ ఏంటని చెప్పండి. యాక్చువల్ గా ₹5,000 జాయినింగ్, బట్ మంత్ లోనే మనకి 6,000 రిటర్న్ వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ప్రొడక్ట్ కూడా 3,000 పడుతుంది. మన ఫ్యామిలీ అంతా ప్రొడక్ట్ యూస్ చేసుకోవచ్చు, అండ్ మీకు రీపర్చేసింగ్ కూడా ఆ మనీని యూస్ చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే ఆ పర్సన్ ని కమిట్మెంట్ చేసి ట్రైప్యాడ్ వేయించండి. మీరు బాగా గమనించండి, మీరు ట్రైప్యాడ్ వేశారు, నలుగురు లీడర్స్ ని ఫైండ్ చేశారు, నలుగురు దగ్గర ట్రైప్యాడ్ వేయించారు అంటే మీ కింద ఒక లెగ్ లో అటుపక్క ఇటుపక్క 3 ఐడీస్ కి ఎంత ఇన్కమ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా చేస్తారో, ఫస్ట్ ఈ ఫోర్ మెంబర్స్ ని యాక్టివ్ గా ఉంచాలి. యాక్టివ్ గా ఉంచాలంటే ఎలా అండి? బిజినెస్ లో ప్రతిరోజు ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను డైలీ ఎవరికైనా కాల్ చేసి ఏం చేస్తున్నారు అనేటువంటి ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు మీటింగ్స్ లో మీ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మిమ్మల్ని లీడర్ గా నమ్మాలంటే ముందు మీరు లీడర్ గా యాక్ట్ చేయాలి కదా. మనం యాక్ట్ చేయకపోతే మన టీం మనం లీడర్ గా ఎలా బిలీవ్ చేస్తుంది? మనల్ని నమ్ముకుని ఒక మిలియనర్ అవ్వగలనని అతనికి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఫస్ట్ కమిటెడ్ లీడర్ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రజెన్స్ ఉంచుతారు. ప్రజెన్స్ తో పాటు ఒక టీచింగ్, వాళ్ళు ప్రతి దాన్ని చాలా ఐడెంటికల్ గా ప్రతిదీ కూడా టీచ్ చేస్తారు. మన టీంలో మన బిజినెస్ ఇలా చేస్తే మనం ఈ సక్సెస్ ని అచీవ్ చేస్తాం అనేటువంటి ఆ క్వాలిటీ పీపుల్ నలుగురితో ఒక క్వాలిటీ లీడర్ గా మనం బిహేవ్ చేయాలి. సేమ్ ఇదే ఫార్ములా మీరు ట్రైపాడ్ వేస్తున్నారు, నలుగురిని ఫైండ్ చేశారు, నలుగురికి 4 వారాల టైం ఉంది మంత్ లో. 4 వీక్స్ ఒక్కొక్క లీడర్ తో వెళ్ళి మార్కెట్ లో పని చేయండి. వాళ్ళకి ఎక్కడ టీం ఉందో కనుక్కోండి. మీరు చేసిన పనే కదా వాళ్ళు ట్రైపాడ్ వేస్తున్నారు, వాళ్ళు కూడా నలుగురు లీడర్లే కదా ఫైండ్ చేయాలి. సో ఈ జస్ట్ సిస్టమ్ అంటే నెక్స్ట్ 21 డేస్ లో 14 డేస్ తర్వాత 15th నుంచి 21 డేస్ ప్రకారం ప్రతి లీడర్ కి ఇది కరెక్ట్ గా అర్థమైందేలాగా నేర్పించండి. ఒక పర్సన్ రావాల్సింది ట్రైప్యాడ్ తో, ఒక 4 మంచి లీడర్స్ ని ఫైండ్ చేయాలి. ఆ 4 మెంబర్స్ కూడా ట్రైప్యాడ్ తోనే రావాలి. వాళ్ళు కూడా అంటే దిస్ బిజినెస్ లైక్ 15,000 తో మీరు ప్రొడక్ట్ తీసుకుంటే ప్రొడక్ట్ 3,000 కి వస్తుంది. మీకు ట్రైప్యాడ్ ఇన్కమ్స్ వస్తాయి. ఒక్కొక్క అకౌంట్ కి ₹1,00,000 బైనరీ ఉంది. పర్ డే 3 lakhs సంపాదించవచ్చు. మంత్లీ 90 lakhs రూపీస్ సంపాదించుకునేటువంటి ఇంత పెద్ద ఆపర్చునిటీని క్లారిటీగా తీసుకోవాలి ప్రతి పర్సన్. ఇదంతా కంప్లీట్ గా ఒక ప్రోగ్రెషన్ అండి. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దీనివల్ల ఒక ర్యాపిడ్ డూప్లికేషన్ జరుగుతుంది. మీ టీం ఒక ఎక్స్పెన్షనల్ గ్రోత్ ని అచీవ్ చేస్తుంది. అలాగే పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ గ్రోత్ అవుద్ది. మనం ఇందాక అనుకున్నాం కదా, మీకు ఒక పక్క వీక్ లెగ్ ఉంది, ఇంకొక పక్క స్ట్రాంగ్ లెగ్ ఉంది. ఈ బ్యాలెన్సింగ్ అంతా కూడా బైనరీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అందుకనే ఇక్కడ సిస్టమాటిక్ లెవెల్ డెవలప్మెంట్ అనేది కావాలి. మీరు ఫస్ట్ లెవెల్ చేసినట్టే సెకండ్ లెవెల్ టీం పని చేస్తే ఆ వ్యక్తులు కూడా మీరు చేసిన పని నెక్స్ట్ 21 డేస్ చేయాలి. ఇప్పుడు మన లీడర్స్ ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలంటే, ప్రతి లీడర్ కి కూడా వాళ్ళు చేసేటువంటి టీమ్స్ బిల్డింగ్ పట్ల ఒక మంచి సస్టైనబుల్ కల్చర్ ని డెవలప్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తుందని చెప్పాలి. ప్రతి ఒక్క పర్సన్ కి అసలు కొన్ని డూప్లికేషన్ టెక్నిక్స్ నేర్పించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ని ప్రొవైడ్ చేయాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి 4 క్వాలిటీ లీడర్స్ చేసినటువంటి వర్క్ ఏంటి,
ఆ వర్క్ కి సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ సిస్టమ్ మీ దగ్గర ఉండాలి. సార్ మీరు ఎవరిని కలిసారు? మీకు ఏదైనా సపోర్ట్ కావాలా? 3 వే కాల్ తీసుకున్నారా? ప్రొడక్ట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? లేకపోతే ఎవరైనా ఒక లీడర్ మంచి స్టెబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ఉన్నాడా? అక్కడికి వెళ్లి మనం మాట్లాడదామా? మన మన యొక్క స్ట్రెంగ్త్స్ ని ఐడెంటిఫై చేయాలి. మీరు పని చేసేటప్పుడు మీరు ఎక్కడ బలమైన వాళ్ళు అక్కడ పని చేయాలి. కొంతమంది ప్రజెంటేషన్ చెప్పడంలో బలమైన వాళ్ళు, కొంతమంది ప్రొడక్ట్ గురించి చెప్పడంలో బలమైన వాళ్ళు. మీ స్ట్రెంగ్త్ మీద మాత్రమే పని చేయండి. మీ కింద ఉన్నటువంటి లీడర్ కి ఏ స్ట్రెంగ్త్ ఉందో ఐడెంటిఫై చేయండి. ఆయనకి దాన్ని టీచ్ చేయండి. ప్రతిది కూడా ఇక్కడ ప్రతి పర్సన్ ఒక పర్సన్ స్పీడ్ బోనస్ అచీవ్ అతను కంగ్రాచులేట్ చేయండి. ఈజ్ అచీవింగ్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్. సో ఆయనకి ప్రతిరోజు ₹100 వస్తుంది. ₹100 ఈజ్ ఎ బోనస్. ఒక స్పీడ్ బోనస్ రూపంలో వస్తుంది. ఆయన రికగ్నైజ్ చేయండి. అదే కల్చర్ ని కింద టీమ్ లో కూడా బిల్డ్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది ఒక సిస్టమాటిక్ డూప్లికేషన్ కు ఉపయోగపడుతుంది. అందుకనే ఎన్ఏడి ప్లస్ లో ఈ కాన్సెప్ట్ ని స్పీడ్ బోనస్ తో కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీని అడ్రస్ చేస్తే మీకు ఇక్కడ ట్రెడిషనల్ బైనరీస్ లో లాగా ఎక్కడ కూడా మనకు వీక్ లెగ్ అనేది ఎక్కడ ఉండదండి. ఇది చాలా సింపుల్ సిస్టమ్. అలాగే ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ ఇన్కమ్ ఫ్లో ఉంది. అండ్ ప్రతి ఒక్క పర్సన్ డ్రాప్ అవుట్, కొంతమంది బిజినెస్ లో నాకు లెగ్ బ్యాలెన్స్ లేదని కొంచెం డ్రాప్ అవుట్ అవుతారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ని డెవలప్మెంట్ చేయాలి. సో బిజినెస్ అనేది ఒక ఇన్ఫినిటీ స్కాలబిలిటీని క్రియేట్ చేయాలి. మీ ట్రైప్యాడ్ కింద నలుగురు, వాళ్ళ ట్రైప్యాడ్ వాళ్ళ కింద నలుగురు, వాళ్ళకి ట్రైప్యాడ్, ఇలాంటి కల్చర్ ని డెవలప్ చేయాలి. ఇదంతా కూడా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే ప్రొడక్ట్ ఇస్ ద కీ. మన మ్యాథ్స్ అనేది నంబర్ మల్టిప్లికేషన్ అనేది నంబర్ గేమ్ అనేది మన యొక్క ఎంటర్ బిజినెస్ యొక్క సక్సెస్ సీక్రెట్. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాథమెటికల్ ఫార్ములాని ప్రతి వ్యక్తి ఎంత ఫాస్టర్ గా, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత బ్యాలెన్స్డ్ గా చేస్తారో ఆ పర్ఫెక్ట్ గా ఆ పర్సన్ ఖచ్చితంగా ఇందులో మిలీనియర్ అవుతాడు. ఎస్, ఇట్స్ ఎ పాసిబుల్. ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐడి ప్లస్ లో మిలీనియర్ అవ్వచ్చు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ఐడి ప్లస్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఈక్వల్ గానే పనిచేస్తుంది. అండ్ అందరికంటే ముఖ్యంగా అసలు లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మోడల్, అల్టిమేట్ ఇన్కమ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ. మీకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. మీరు 40 years మీ గోల్ కోసం లైఫ్ లో ఒక జాబ్ కోసం పనిచేసి నా లైఫ్ లో నా గోల్స్, నా డ్రీమ్స్ నెరవేరలేదు అనుకోవడం కంటే మీకు 1 year కన్సిస్టెన్సీ ఎన్ఐడి ప్లస్ లో మీకు ఒక టైం ఫ్రీడమ్ ఇస్తుంది. మీకు ఒక పర్సనల్ గ్రోత్ ని ఇస్తుంది. మీకంటూ ఒక లీడర్షిప్ ఇచ్చి మిమ్మల్ని లీడర్ గా కొంతమంది లీడర్స్ లీడ్ చేసేటువంటి దగ్గర మిమ్మల్ని కూర్చొని పెడుతుంది. బి ఎ లీడర్ ఆన్ ద స్టేజ్. యూ కెన్ షేర్ యువర్ రిజల్ట్. ద టీమ్ విల్ బి డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ యూ. మిమ్మల్ని చూసి టీం ఇన్స్పైర్ అవ్వాలి. ఒక లీడర్షిప్ గ్రోత్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ ప్రాస్పెక్టింగ్ ఐడియాస్ ఇవ్వాలి. అసలు ఒక బిజినెస్ మనం అచీవ్ చేయాలంటే దానికి కావాల్సిన ప్రాస్పెక్టింగ్, అంటే మనం ప్రాస్పెక్టింగ్ చేయడం ఇన్ ద సెన్స్ ఒక పర్సన్ బిజినెస్ తీసుకురావడం, మన ప్రొడక్ట్ ని వాడిపించడం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు? ఒక ఫాస్ట్ గా ప్రతి ఒక్క కొత్త వ్యక్తిని మార్కెట్ లోకి వెళ్ళి మీట్ అవ్వాలి. అది డైలీ జరగాలి. ఇప్పుడు దీనికోసమే ఎన్ఐడి ప్లస్ ఎంటర్ గేమ్ చేంజర్. మనం సెల్లింగ్ నుంచి సర్వింగ్ వచ్చాం. మన సర్వింగ్ కాన్సెప్ట్ అనేది ఒక మోస్ట్ సస్టైనబుల్ మోడల్ లోకి వెళ్తుంది. మనం కొన్ని వెల్నెస్ మీటింగ్స్ పెట్టబోతున్నాం. ఒక స్మాల్ వెల్నెస్ సెషన్స్ ఉంటాయి. అసలు ఎందుకు, అసలు యాంటీ ఏజింగ్ అనేది ఏంటి, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్? ఎవరి లైఫ్ లో యాంటీ ఏజింగ్ వద్దు? ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్దాం. యాంటీ ఏజింగ్ లైఫ్ స్టైల్ గురించి అర్థమయ్యేలాగా మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి ఎనర్జీగా, యాక్టివ్ గా ఉంటే దానికంటే గొప్ప ఆనందం ఏంటి? అందుకనే ఎన్ఐడి ప్లస్ అనేది స్మాల్ గా ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి, సెల్లింగ్ నుంచి సర్వింగ్ లోకి వెళ్ళి వచ్చేటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ తో ఉన్నటువంటి పీపుల్స్ ని లీడర్స్ గా టర్న్ చేయాలనుకుంటుంది. అందుకనే మనం న్యూట్రీ హబ్ అనేటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొచ్చాం. ఇది ఒక చాలా పవర్ఫుల్ ప్లేస్ అవుతుంది ప్రాస్పెక్టింగ్ కోసం. మీరు ఒక పర్సన్ ఇన్వైట్ చేశారు, జస్ట్ మీ దగ్గర కూర్చొని పెట్టుకున్నారు, అండ్ మీరు యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడారు, రిమైనింగ్ అదర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడారు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫాస్టర్ గ్రోత్ అచీవ్మెంట్ ఎలా ఉందో అనే దాని గురించి కూడా మాట్లాడొచ్చు. ఫస్ట్ మొట్టమొదటిగా హెల్తీ న్యూట్రిషన్ గురించి మాట్లాడండి. మార్నింగ్ వెల్నెస్ టాక్, అంటే ఒక పర్సన్ మన వెల్నెస్ సెంటర్ లోకి వస్తే అతను చాలా రియలిస్టిక్ గా ఫీల్ అవ్వాలి. ఒక మంచి మ్యూజిక్ ఉండాలి, ఒక రిలాక్సేషన్ మైండ్ సెట్ ఉండాలి, ఒక గుడ్ మార్నింగ్ తో మంచి పలకరింపు ఉండాలి, అండ్ సార్ అనేటువంటి మాటతో ప్రతి ఒక్కరిని కొంచెం మంచి రికగ్నైజ్ చేయాలి. ఆయనకి మంచి హెల్దీ వర్డ్స్ అనేవి షేర్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ ఇంటెంట్ ఉన్నటువంటి మార్నింగ్ ని ప్రతి ఒక్కరి లైఫ్ లో స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ యొక్క టేస్టింగ్ చూపించాలి. అలాగే మనం కమ్యూనిటీ గ్యాదరింగ్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడాలి. ఎప్పుడు కూడా పీపుల్కి ఏం కావాలి? హెల్త్ తో పాటు వెల్త్ కావాలి. ఫస్ట్ హెల్తే, అన్నిటికంటే ముఖ్యంగా వెల్త్ అనే దాని మీద ఎక్కువ కష్టపడతారు. కాబట్టి ప్రతి పర్సన్ కి కూడా అసలు ఈ బిజినెస్ లో స్టే అయితే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటనేది క్లియర్ గా చెప్పాలి. మన యొక్క బిజినెస్ యొక్క స్ట్రాటజీని అర్థమయ్యేలాగా చెప్పాలి. అండ్ దీనికోసమే ఎన్ఐడి ప్లస్ కొన్ని ఈవెంట్ ప్రాస్పెక్టింగ్ కూడా చేయాలనుకుంటుంది. ఆల్మోస్ట్ మనం మిలియనర్ మీట్ చేసాం,
చాలా మంచిగా సక్సెస్ అయింది. చాలా మంది ఊటీకి వచ్చారు. ఒక మంచి వెదర్ ని ఎంజాయ్ చేశారు. ఒక న్యూ ప్లేస్ ని ఎక్స్‌ప్లోర్ చేశారు. అండ్ కొన్ని హర్డల్స్ జరిగాయి. ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్సే లైఫ్. మీ లైఫ్ ని మీరు ప్రతి ప్రతి పాయింట్ లో ఎక్స్పీరియన్స్ చేయడమే లైఫ్ అనేది. అందుకనే ఇక్కడ మనం కొన్ని ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే మై సెల్ఫ్ ఐ కెన్ స్టార్ట్ మై హెల్తీ న్యూట్రిషన్ క్లబ్ అండ్ ప్రొడక్ట్ లాంచింగ్ శాంపిల్స్ ఇస్తాను. మన రాబోయేటువంటి ఎనర్జీ ఎక్స్ ని జస్ట్ ఒక టేస్ట్ కోసం బయటకు వెళ్ళి ఒక గ్యాదరింగ్ చేసి ఒక చిన్న ఫ్లైర్ ఇస్తే ఒక మంచి మొమెంటం క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి యాంటీ ఏజింగ్ కావాలి. వాళ్ళకి ఏజ్ ని కంట్రోల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంది. కానీ దానికి కావాల్సినటువంటి రూట్ ఏంటి, ఆ రూట్ వల్ల వచ్చేటువంటి హెల్త్ తో పాటు వెల్త్ బెనిఫిట్ ఏంటి అనేటువంటి కొన్ని వెల్నెస్ వర్క్ షాపులు పెడదాం మనం. కొన్ని న్యూట్రీ హబ్ ఈవెంట్స్ క్రియేట్ చేద్దాం. మన టీమ్ లో ఒక క్లబ్ హబ్ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు దానికి కస్టమర్ ని బిల్డ్ చేయాలి. కస్టమర్ తో పాటు ప్రతి కస్టమర్ ని లీడర్ గా టర్న్ చేయాలి. ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అందుకని ఈవెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అందుకని ఎన్ఐడి ప్లస్ ఏం చేయబోతుందంటే ఈవెంట్ సైకిల్ ఆల్మోస్ట్ చేసింది. అండ్ మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ ప్రతి ఏరియాలో ఒక ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఒక్క లీడర్ తన ఎంటర్ టీమ్ కోసం నాకు ఇక్కడ ఈవెంట్ కావాలంటే అండ్ టికెట్ సెల్లింగ్ ఉంటది. అండ్ జస్ట్ మీరు ఈవెంట్ యొక్క టికెట్ పర్చేస్ చేయొచ్చు. ఆ టైం కి ప్రతి ఒక్కరు రావచ్చు. అండ్ ఎన్ఐడి ప్లస్ ఇంకా నెక్స్ట్ నుంచి ఎక్కడ కూడా ఫ్రీ ట్రైనింగ్స్ పెట్టదు. ఏదైనా సరే ఉచితంగా చెప్తే ప్రతి ఒక్కరికి లోకుగానే ఉంటాం. ఒక వ్యక్తి తన యొక్క పాకెట్ లో నుంచి మనీ పెట్టి ఐడి వేస్తే కన్సిస్టెంట్ గా పనిచేస్తాడు. అతను పని చేస్తాడని ఐడి వేసినటువంటి చాలా లీడర్లు పనిచేయడం మానేస్తారు. ఎందుకంటే ద రియాలిటీ ఏంటంటే ఎవరైతే స్పెండ్ చేస్తారో హీ విల్ బి ఫీల్ రెస్పాన్సిబిలిటీ. ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఓన్లీ ద లీడర్. అంటిల్ అన్లెస్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ దర్ ఇస్ నాట్ ఎ లీడర్స్. బికాస్ వీ టర్న్ ద పీపుల్ టు ద రెస్పాన్సిబుల్ వే. అలాంటి న్యూట్రీ హబ్ ఈవెంట్స్ చేద్దాం. ఎప్పుడు కూడా పీపుల్ కి ఏం కావాలి, ఒక కమ్యూనిటీ యొక్క ఎనర్జీ కావాలి. మనం ఈ రోజు ఈ కాల్లో 170 మెంబర్స్ ఉన్నాం. ఎంత ఎనర్జీ ఇది. ఇది ఎనర్జీ ఎలా మనం మార్కెట్ లోకి తీసుకెళ్ళగలం. అది 1700, 17,000, 1,70,000, 17 lakhs, 1.7 crore. అండ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క రోజు ఎన్ఐడి ప్లస్ లో 10 కోట్ల మంది జాయిన్ అయ్యి ఖచ్చితంగా తీరుతారు. ఎందుకంటే మన యొక్క స్పీడ్ బోనస్ స్ట్రాటజిక్ సిస్టమ్ అనేది ఆ విధంగా డిజైన్ చేయబడింది. ఫ్రమ్ ద డే వన్ మేము ఈ ప్లాన్ డిజైన్ అనుకున్నప్పుడే ఆ రోజే మనం ఫిక్స్ అయ్యాం. దిస్ ప్లాన్ ఈస్ గోయింగ్ టు మేక్ మోర్ పీపుల్ టు బి మిలీనియర్స్ అని. అందుకనే ప్రతి ఒక్కరికి మిలీనియర్ జర్నీ కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి మిలీనియర్ అవ్వాలి. అలాంటి ఎడ్యుకేషన్ కావాలంటే ఫస్ట్ మనం మిలీనియర్స్ ని యాక్ట్ చేయాలి. ప్రతి ఆస్పెక్ట్ లోను, ప్రతి ప్రదేశంలోనూ యాక్ట్ చేయాలి. మన ప్రెజెన్స్ అనేది, మన లీడర్షిప్ అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మిలీనియర్స్ అయ్యారంటే ఎందుకు? దే ఆర్ నాట్ ఎ డిఫరెంట్ పీపుల్. వాళ్ళు కూడా మనలాంటి లీడర్సే. కానీ కొందరే మిలీనియర్స్ అయ్యి కొందరు ఎందుకు ఆగిపోతున్నారు? దే ఆర్ డూయింగ్ సింపుల్ థింగ్ అండి, కన్సిస్టెన్సీ. ద కన్సిస్టెన్సీ ఇస్ ద ఫార్ములా. ఎవరైతే కన్సిస్టెంట్ గా పనిచేశారో, ఎంతమంది ఈ రోజు మీకు కనీసం 5 pairs 2,500 రూపీస్ వచ్చింది. 5 pairs కోసం కన్సిస్టెంట్ గా ఎంతమంది లీడర్స్ పనిచేస్తున్నారు. మనం ఫస్ట్ మాట్లాడడమే మానేస్తున్నాం. యాక్చువల్ గా లీడర్షిప్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ప్రొడక్ట్ బిజినెస్ లో ఉన్న లీడర్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రజలతో మాట్లాడాలి. మన ప్రొడక్ట్ ఏంటి, ప్రొడక్ట్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, మన ప్లాన్ ఏంటి, దాని వల్ల వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏంటి. అందుకనే మనం ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి. మనకంటూ మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మీ డ్రెస్సింగ్ సెన్స్ లో కానీ, మీ మాటల్లో కానీ, ప్రతి దగ్గర కూడా మీ యొక్క టర్న్ అంటే మీరు మార్చినటువంటి విధానం మార్కెట్ లో కనిపించాలి. మీరు మారకుంటా మీ యొక్క మార్పును చూసి ప్రతి ఒక్కరు వస్తారు. మనం మారకుంటా ఇంకొకరిని మార్చాలంటే చాలా కష్టం. ఎప్పుడు కూడా మీ యొక్క ఎంటైర్ చేంజ్ అవతల వ్యక్తి ఐడెంటిఫై చేస్తాడు. అప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా అయ్యాడు. అలా ఎందుకు అయ్యాడు అనే దగ్గరనే ప్రతి ఒక్కరు టర్న్ అవుతారు. దట్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫాలో అప్. పెద్ద లీడర్ అనుకున్నా, చిన్న లీడర్ అనుకున్నా ప్రతి ఒక్కరు ఈక్వాలిటీ ఉన్నటువంటి బిజినెస్ లో ఉన్నాం. ఇట్స్ ఏ ఈక్వల్ ఆపర్చునిటీ. బట్ ద ప్రాబ్లం వచ్చి ఫాలో అప్. ఎంతమంది మన టీం వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి ఫాలో అప్ చేస్తున్నారు? ఎంతమంది కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ కి కాల్ చేసి మీ యొక్క స్పీడ్ బోనస్ అయ్యారా లేరా అని ఫాలో అప్ చేస్తున్నారు? ఫాలో అప్ అనేది సిస్టమాటిక్ గా ఉండాలి. సిస్టమాటిక్ గా ఫాలో అప్ చేస్తేనే బిజినెస్ అనేది గ్రో అవుతుంది. గ్రో అవుతుంది అంటే టీమ్ గ్రో అవ్వకుంటే మీ ఇన్కమ్ గ్రో అవ్వదు. నేను ఎందుకు కాల్ చేయాలి వాళ్ళకంటే వాళ్ళ బిజినెస్ చేస్తే నీకు ఇన్కమ్ వస్తుంది. బికాస్ యూ ఆర్ ద పర్సన్ టు బి రెస్పాన్సిబుల్. అతను టర్న్ చేయాలి, అతనికి మనీ సంపాదించుకోవడం ఎలా నేర్పించాలి, ఆటోమేటిక్ గా మీకు మనీ వస్తుంది. నెవర్ కిట్.
చాలా మంది ఒక 2 నెలలకి 3 నెలలకి క్విట్ చేస్తారు. క్విట్ చేసే వాళ్ళు ఇంకొక దగ్గర కూడా క్విట్ చేస్తారు. వాళ్ళకంటూ లైఫ్ లో ఒక క్లారిటీ లేదు. రియాలిటీలో క్లారిటీ లేకపోతే లైఫ్ లో రియల్ గా క్లారిటీ లేదు. అలాగే క్లారిటీ మిస్ అయితే వాళ్ళ యొక్క లైఫ్ ఎప్పుడు కూడా అద్భుతంగా ఎక్కడా ఉండదు. అందుకనే నెవర్ క్విట్. ఎక్కువ మందితో మాట్లాడడం అండ్ పర్ఫెక్ట్ గా ఈవెంట్స్ అటెండ్ అవ్వడం. మీ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫాలో అప్ అనేది ఫార్చ్యూన్ అన్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఫాలో అప్ చేయండి. ప్రొడక్ట్ గురించి చేయండి, బిజినెస్ గురించి చేయండి. అండ్ ప్రతి ఆస్పెక్ట్ లోనూ ప్రతి వ్యక్తిని ఫాలో అప్ చేయండి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మిలియనర్స్ తక్కువ మంది అవుతున్నారంటే వాళ్ళు జస్ట్ కన్సిస్టెంట్ గా పని చేయడం వల్ల. సక్సెస్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ లక్ అండి. ప్రతి ఒక్కరు లక్ తో అవుతారంటే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్స్. డోంట్ ఫర్గెట్ దిస్ నేమ్, ద నంబర్ అండ్ కన్సిస్టెన్సీ. వీఆర్ హియర్. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే నంబర్ మల్టీప్లై గేమ్ నేర్పిస్తుంది. ఈ గేమ్ ని మీరు కరెక్ట్ గా అచీవ్ చేస్తే లీవరేజ్ వస్తుంది. లీవరేజ్ తో ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ వస్తుంది అంటున్నాను. కన్సిస్టెంట్ ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ లీడర్ గా కూడా కన్సిస్టెంట్ అయి ఉండాలి. ఇట్స్ వెరీ సింపుల్. ఈ రోజు నుంచే మనం గోల్ సెట్ చేసుకోండి. ప్రతి పర్సన్ కూడా ఒక సింపుల్ స్ట్రాటజీ, ఒక కన్సిస్టెంట్ వేలో ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ మన అందరికి తెలుసు 15 వీక్స్ కన్సిస్టెన్సీ అనేది. చిన్న చిన్న ఎగ్జాంపుల్, 15 వీక్స్ కన్సిస్టెన్సీ మీకు 1,60,00,000 ఇస్తుంది. మీరు 15 వీక్స్ చేయలేకపోయారు. దాన్ని మల్టీ ఒక మంత్ కనెక్ట్ చేయండి. 15 months మీరు కరెక్ట్ గా కన్సిస్టెంట్ గా పనిచేస్తే 1,60,00,000 రావడంతో పాటు అండ్ ఆల్మోస్ట్ అక్కడి నుంచి ప్రతి పర్సన్ కూడా ఆ టీం పర్ఫెక్ట్ గా ప్రతి మంత్ రీపర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ వల్ల ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా ఈచ్ ఐడికి 1 lakh క్యాపింగ్ ఉందని మర్చిపోబోకండి. అండ్ ప్రతి పర్సన్ మోర్ దెన్ 70 to 80 lakhs పర్ మంత్ సంపాదించవచ్చు. బట్ దానికి కావాల్సింది ఏంటి? మీరు కరెక్ట్ గా నెక్స్ట్ 12 months ఫోకస్డ్ గా పని చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. డిసిప్లైన్, డూప్లికేషన్. మన సిస్టమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. అందుకనే ప్రతి పర్సన్ కూడా మీ యాక్షన్ ప్లాన్ అంతా కూడా డెప్త్ లో ఉండాలి. కింద డౌన్ లైన్ తో కలిసి పనిచేయడం కాదు. ప్రతి పర్సన్ కి ఆన్సర్ చేయగలగాలి. మీ టీం కి మీరున్నాం అన్నటువంటి సపోర్ట్ ని, భరోసాని ఇవ్వగలగాలి. 21 days ని కరెక్ట్ గా బిల్డ్ చేయండి. ప్రతి పర్సన్ కొత్తగా వచ్చే వాళ్ళకి, నీకు ఎవరైనా కంపెనీలో జాయిన్ అయ్యారా? నీ 21 days టాస్క్ ఏంటి? నంబర్ 1, మీరు ట్రైపాడ్ వేయాలి. నంబర్ 2, 4 leaders ని ఐడెంటిఫై చేయాలి. 4 leaders కూడా ట్రైపాడ్ తోనే రావాలి. దెర్ ఇస్ నో వీక్, దెర్ ఇస్ నో వీక్ లెగ్ ఆర్ స్ట్రాంగ్ లెగ్, పవర్ లెగ్, నథింగ్. వీ కెన్ డూ ఇట్ ఇన్ సిస్టమాటిక్ విత్ నంబర్ గేమ్. ప్రతి పర్సన్ కూడా మీ టీం యొక్క స్ట్రక్చర్ ని అలైన్ చేయడం నేర్చుకోవాలి. అలా అలైన్ చేసినప్పుడు ప్రతి టీమ్ తో మనం క్లోజ్ గా వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసేటువంటి విధానమే అంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా. ప్రతి పర్సన్ ని సపోర్ట్ చేసి గైడ్ చేస్తే డైలీ జరిగేటువంటి నంబర్ డూప్లికేషన్ తో డైలీ బైనరీ ఇన్కమ్స్ అనేటివి యాడ్ అవుతాయి. అందుకనే ప్రతి పర్సన్ కూడా నెక్స్ట్ 12 months ఒక కరెక్ట్ యాక్షన్ ప్లాన్ తో, ప్రాపర్ డూప్లికేషన్ తో ఉంటే కేవలం నెక్స్ట్ 1 year లో మీరు ఈజీగా ₹1,00,00,000 సంపాదించొచ్చా? పాసిబుల్. అందుకని ఎన్ఐడి ప్లస్ ఇట్స్ నాట్ ఎన్ ఏ కంపెనీ. ఇట్స్ ఎ మొమెంటం ఫర్ క్రియేట్ ఎ మిడిల్ క్లాస్ టు మిలీనియర్స్ అన్నాం. మిడిల్ క్లాస్ పీపుల్స్ ని మిలీనియర్స్ గా చేయాలి. ఎలా చేయగలం అంటే వి బిలీవ్ ద సిస్టమ్. మన దగ్గర ఉన్న సిస్టమ్ ని బిలీవ్ చేయాలి. ఫాలో ద నంబర్ గేమ్ ని ఫాలో చేయండి. అండ్ ప్రాపర్ డూప్లికేషన్ ని, ప్రాసెస్ ని కరెక్ట్ గా ఉండేలాగా చూడండి. అందుకనే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది ఎక్కువ మాట్లాడతారు. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడడం వల్ల లీడర్స్ రాదు. ఇక్కడ నంబర్స్ తో మాట్లాడించాలి. సో ఇది సక్సెస్ అనేది ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఇట్స్ ఎ నంబర్ గేమ్. ఇట్స్ నాట్ ఎ లక్. మీ దగ్గర ఎబిలిటీ లేకపోయినా, యావరేజ్ పర్సన్ అయినా, మీకు ఎడ్యుకేషన్ లేకపోయినా, మీకు అసలు ఎలాంటి సోషల్ అవేర్నెస్ లేదనుకున్నా, ప్రతి ఒక్కరికి ఒక యావరేజ్ పర్సన్ కి ఎన్ఐడి ప్లస్ పని చేస్తుందండి. ఒక యావరేజ్ పర్సన్ కావాలనుకున్న కోటీశ్వరుని కళ తీరుస్తుందండి. దీనికి కావాల్సిన సింపుల్ స్ట్రాటజీ, ప్రాపర్ డూప్లికేషన్. అందుకనే ఒక బిజినెస్ ని మనం ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ వేలో, అంటే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తే ఆ స్ట్రాంగ్ కమ్యూనిటీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ క్రియేట్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ని మిలీనియర్స్ చేస్తుంది. అందుకని ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు మిలీనియర్ అవ్వచ్చు. అందుకని ఎన్ఐడి ప్లస్ ఇట్స్ నాట్ ఏ కంపెనీ. ఇది మిడిల్ క్లాస్ ని మిలీనియర్స్ గా చేయడానికి సిద్ధంగా ఉంది. మీ లైఫ్ లో నిజంగా మీరు మిలీనియర్ కావాలనుకుంటే ఈ బేసిక్ ఫండమెంటల్స్ రూల్స్ ని ఫాలో అవ్వండి. నిజంగా మీకు నేను మిలీనియర్ అవుతాను అనుకుంటే ఎస్ అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు కో హోస్ట్. Thank you, sir. Thank you very much. So nice training. ఈరోజు